అన్నావు తోట బారు పడవలోనే పెట్టించేసావే. తొందరగా పనివ్వండి. అన్నావు సార్వభౌమరావు అంటే రాష్ట్రంలోని కాంట్రాక్టర్లందరికీ నాయకుడు, పెద్ద అనే దేశం అందరికీ తెలుసు. నువ్వేంది ఆలోచిస్తుండవా? ఏంది నీ బుర్రను పీకుతున్న సమస్య? నీ తమ్ముణ్ణే సిద్ధపని నేనుండ్లా నాతో చెప్పు. పోనీ మన ఇంజనీర్ గోపాలానికి చెప్పు. అవును సార్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నాతో చెప్పండి, నేను తెలుస్తానుగా. ఈ సార్వభౌమరావు మెదడులో ఒక మెరుపు లాంటి ఐడియా తట్టిందయ్యా. ఏందదే? ఆ బ్రిడ్జి ఉన్న ఫలంగా కూలిపోతే లాభం లేదమ్మా. ఈ బ్రిడ్జే కూలిపోదు. ఎందుకని? ఇదే బ్రిటిష్ వాళ్ళు కట్టించింది, మనలాంటి కాంట్రాక్టర్లు కట్టించింది కాదు. అది సరే అన్నా, మనం కట్టించిన డ్యామ్ అదిగో సగంలోనే ఆగిపోయింది, కనపడుతుందా? మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ ఎందుకు మనకే? గోపాలం, ఆ సగం డ్యామ్ పూర్తి కావడానికి ఎన్ని కోట్లు కావాలి? సుమారు 100 కోట్లు అవుతుంది. 100 కాకపోతే 200 కోట్లు ఖర్చు పెడతామయ్యా. మనకెంత పర్సెంటేజ్ మిగులుతుంది? 10% మిగులుతుంది. కిట్టదయ్యా, మనం పడే శ్రమకి 50% అయినా లేకపోతే వేస్ట్. ఇదిగా కాంక్రీట్ కు బదులు ఇటుకలు, సిమెంట్ కు బదులు ఇంకేదేదో కలిపామనుకో, అప్పుడైనా 50% మిగులుతుందంటావా? సార్వభౌమరావు గారు, ఆశకి అంతా ఉండాలి. మీరు చెప్పిన పద్ధతిలో కట్టిస్తే డ్యామ్ గ్యారంటీగా కూలిపోతుంది. కూలిపోవాలనే కదా మనం కట్టించేది. అప్పుడు వెంటనే మన ముగ్గురిని పొక్కలో తప్పిస్తారు. ఏమి తోయరు, అందులో విదేశీ రక్తం ఉందని చెప్పే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మనమే తెచ్చుకుంటాము. మళ్ళీ కట్టిస్తాము, మళ్ళీ కూలిపోయి, మళ్ళీ కట్టిస్తాము, మళ్ళీ కూలిపోద్ది. ఇదే పనే. సరే సార్వభౌమరావు గారు, మీరు చెప్పిన అడ్డమైన పనులు చేసి మీకు అధిక లాభాలు వచ్చేట్టు చేస్తాను. మరి మీ ప్రామిస్ నిలుపుకుంటారు కదా? ఏది, నా కూతురు సుభద్రనిచ్చి నీకు పెళ్లి చేయడమేనా? మా లాభాల కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు, ముహూర్తాల విషయంలో మేం ప్రయత్నం చేస్తాం. దర్శనమా జరా టిఫిన్ అయితే చేయండి. ఏమిటమ్మా, ఏమైందమ్మా? డాడీ, ఎవడో మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. అయ్యయ్యో, మద్దతు చేసినా తప్పలేదు కానీ మాట పడ్డం అంటే కష్టమే. మరి అయినా నువ్వేదో సెలవులకు ప్రాజెక్ట్ చూడడానికి వస్తే నీతో గొడవలు పడ్డం ఏమిటి? వాడు డొక్క కిరేయాల్సింది. యో యాదగిరి, అసలు ఎవడాడు మన అమ్మాయిని అంత ఇన్సల్ట్ చేసినోడే పట్టుకోకుండా ఎందుకు వచ్చావు నువ్వు? గట్ల ఊరికే దొరికేటట్లు లేడు దొరా. వాడి వెంట ఒక కోరి ఉంది, సన్నాలెక్క శంఖం ఊదింది. ఆ పోరాడు వచ్చిండు, మన మనుషులు డొక్కలేరేసిండు. అబ్బా, పేరుకి అందరూ తెలుగు వాళ్ళమైనా ఒకళ్ళ మాట వాళ్ళకి అర్థం కావడానికి పూట పడుతోంది. అంతే కదా, నేను నీ సొంత తమ్ముణ్ణి అయినా 4 ఏళ్ల నుంచి నెల్లూరులో ఉండే తల్లి. ఉండరా, జరగవలసిందేదో చూడండి. సార్వభౌమరావు గారు, మన సుభద్రని అంత ఇన్సల్ట్ చేసిన నీచుణ్ణి మనుషులను పెట్టేది సరే చితకొట్టించండి. దొరా, వాని కాలు చాలా బారున్నది. కాలు తీయించేయండి, చెయ్యి వాటమున్నది, తీయించేయండి, నోడు దురుసున్నది, నాలుగు పీకించేయండి. ఇదిగో సిద్ధప్ప, నువ్వు ఆ పని చూడు. అమ్మా, మనం సిటీ వెళ్ళిపోదాం. నో డాడీ, సమ్మర్ హాలిడేస్ పూర్తి అయ్యేంత వరకు ఇక్కడ ఉంటాను. అతనికి బుద్ధి చెప్పేంత వరకు ఈ ఉన్నితి కథలు. ఆ పక్క బాగా కప్పించు. ఏమిటమ్మా? ఈ జెండా ఇంటి పైన పెడితే బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. వచ్చావా కిరీటి? మాస్టారు, ఈ డబ్బు కూలీలకు ఇచ్చి పంపండి. అలాగే. మావయ్య, నా పూజా మందిరం చూపిస్తాను. ఇదే విడ్డోరం బాబు. ఎవరైనా కాతగడ్డ చూసుకుని ఇల్లు కట్టుకుంటారు గాని ఇలా నీళ్లలో ఇల్లు కట్టుకుంటారా ఏంటి? ఆ రకం మీద విష్ణుమూర్తి పడుకున్నట్టు ఈ నీళ్లలోనే ఉంటాడంట. అలాగా? రాసం చూస్తే చోటు ఉన్నోళ్ళలాగే ఉన్నాడు. ఏం జరుగుతుంది? అదేమా పని మానుకుని తమాషా చూస్తున్నావు? ఆ కుర్రాన్ని చూస్తున్నావు. ఏముంది వాడి దగ్గర? మన లెక్కన 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులున్నాయి. పోండ్రి, పదండ్రి, పోండ్రి, కాము షురూ చేయండి. ఏళ్ళదే ఉంది కానీ వాళ్ళ సంగతి చూద్దాం పద. గట్లనే పదండ్రి. యో, నీ పేరేంది? కిరీటి. నీ పేరు కిరీటి ఏమో గానే మేమీడ కిరీటం లేని మహారాజులం. మాకు చెప్పకుండా ఎట్టగట్టేవయ్యా నువ్వు ఇల్లా? ఈ ఊళ్ళో బ్రతకాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? అనే కదా చెబుతుంది. ఈ నీటిలో ఉన్న చేపలు నీ పర్మిషన్ తీసుకునే బ్రతుకుతున్నాయా? ఆ గాల్లో ఎగిరే పక్షులు నీ అనుమతితోనే జీవిస్తున్నాయా? యో, లాజిక్లు మాట్లాడే మ్యాజిక్లు చేద్దాం అనుకుంటున్నావేమో. నా సంగతే నీకు తెలవదు. ఈ పాక ఇప్పుడే పీకించేస్తాను. పద యాదగిరి, పద. యో, ఏంది? ఈ ఇంటి జోలికి గాని, ఈ ఇంటి మనుషుల జోలికి గాని వచ్చావో
ఈ కత్తి ఈసారి సరాసరి నీ గుండెల్లో దిగుతుంది. సుభద్ర, ఏమిటి వేషం? నేను ప్రాజెక్ట్ దగ్గర ఒక చిన్న గొడవ జరిగింది. ఒక హీరో లాంటి రౌడీ వచ్చాడు. ఈ వేషంలో వెళ్ళి వాడిని ఒక ఆట ఆడిస్తాను. సుభద్ర, నిన్న చంద్రాన్ని కొట్టించడం నీదే తప్పు. ఆ తప్పు సరిదిద్దుకోకపోగా నన్ను నలుగురిలో అవమానించిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టాను. బండి వెనక బండి కట్టే 16 బండ్లు కట్టే. ఓ పొరి ఈదమ్మే పనులోకి చేరినావా? ఏ ఊరి నుంచి వచ్చి నావే? నల్గొండ నుంచి వచ్చినాదరా. నల్గొండనా? నాది మిర్యాల కూడా. ఇద్దరం పక్క పక్క ఊర్లోళమే. ఏడేం చేస్తున్నావే? ఈ ఇంట్లో పని కుదిరినాదరా. ఏడే ఉంటది. జరా ప్రాజెక్ట్ వచ్చేసేయి. మందే పెట్టను, మస్తుగా పైసలు ఇప్పిస్తా. నీ బాంసం నువ్వు నన్ను గుర్తుపడతావా లేదని తెలుసుకోవడానికి ఆట పట్టించాను. ఏం పర్వాలేదు. లోనికి తొక్కుని వెళ్ళమంటావా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా మీద పెత్తనం చేస్తావేంటి? పూయమ్ము, కీలడంత లేవు మాత్రాన పొగరుండకూడదని ఎక్కడైనా రాసిందా? మా ఇంటి పిట్టగోడ మీద రాసింది. ముందు ఇవన్నీ అంటు తీస్తావా లేదా? నేను లోనికి వెళ్ళాలి. మర్యాదగా ముందు వెనక్కి వెళ్తావా లేదా? ఓహో అలాగా. పిల్ల ఎవరు నువ్వు? నేను ప్రాజెక్ట్ లో పని చేసుకునే పిల్లను బాబు. నిన్న నేను చూడగానే మనసు పడ్డా. అందుకే ఒకసారి చూసిపోదామని నీ కాడికి వచ్చిన. ఏం చూసావు నాలో? నిన్న ఆ ఎదవల్ని సిట్టుగా కుడుతున్నప్పుడు నీ గుండె ధైర్యం చూసినా, మొండితనం చూసినా. ఇంతకంటే ఆడదానికి ఏం కావాలి బాబు? తడిచిన చీరలో నిన్ను ఇలా చూస్తుంటే నాకు ముచ్చటగానే ఉంది.